కన్నతల్లే కాలయముడిగా మారితే, ఇక లవ్ అఫైర్కు అడ్డస్తున్నాడని కని పెంచిన కన్నబిడ్డనే కాటికి పంపితే, పైగా ఏమీ ఎరగనట్టు హైడ్రామాలు ఆడితే, ఇక కర్నూలు జిల్లాలో జరిగినటువంటి ఒక షాకింగ్ మర్డర్ మిస్టరీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. కన్న కొడుకును అత్యంత కిరాతకంగా చంపేసి మిస్సింగ్ కేసు అంటూ హైకోర్టు మెట్లెక్కిన ఒక కిలాడి తల్లి అసలు రంగు బయటపడింది. నమ్మక ద్రోహానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన ఆ లేడీ వేసినటువంటి మాస్టర్ ప్లాన్ ఏంటి? ఈ ఘోరానికి పాల్పడిన ఆ కేటుగాళ్లు పోలీసులకు ఎలా చిక్కారు? చివరకు నిజం నిగ్గు తేలినటువంటి వేళ ఆ నిందితురాలికి ప్రకృతి ఎలాంటి శిక్ష విధించింది? ఈ గగుర్పాటు కలిగించే ఈ స్టోరీని ఇప్పుడు చూద్దాం. కర్నూలు జిల్లా కౌతాళం మండలం బదినెహాల్ గ్రామంలో ఈ భయంకరమైన ఘాతుకం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన చిన్నమల్లయ్య, గంగమ్మ దంపతులకు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. అయితే భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో గంగమ్మ ఒంటరయ్యింది. ఇదే సమయంలో ఆమెకు ఓ బంధువు మాజీ ఫీల్డ్ అసిస్టెంట్ అయిన దర్గప్పతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆ వ్యక్తి తరచూ తమ ఇంటికి రావడం పెద్ద కుమారుడు వీరేష్కు అస్సలు నచ్చలేదు. తమ లవ్ ఎఫైర్కు పెద్ద కొడుకు అడ్డుగా మారాడని భావించిన ఆ కిలాడి తల్లి, ఆమె ప్రియుడు కలిసి ఓ డేంజరస్ స్కెచ్ వేశారు. గత ఏడాది ఒకరోజు రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న వీరేష్ను కత్తితో పొడిచి అత్యంత కిరాతకంగా చంపేశాడు. ఆ తర్వాత సాక్ష్యాలు దొరకకుండా డెడ్ బాడీని దుప్పట్లో చుట్టి బైక్పై తీసుకెళ్లి సమీప శ్మశానంలో పాతిపెట్టారు. హత్య చేసిన తర్వాత ఆ కేటుగాళ్లు అస్సలు భయపడలేదు. పైగా అత్యంత తెలివిగా యాక్టింగ్ మొదలెట్టారు. తన కొడుకు కనిపించడం లేదంటూ కౌతాళం పోలీస్ స్టేషన్లో గంగమ్మ స్వయంగా కంప్లైంట్ ఇచ్చింది. ఇంతటితో ఆగకుండా ఈ క్రైమ్ను ఇతరులపై నెట్టేసి SC/ST యాక్టు ద్వారా ప్రభుత్వం నుంచి భారీగా డబ్బులు రావాలని మాస్టర్ ప్లాన్ వేసింది. పోలీసులు కేసును తేల్చకపోవడంతో కొందరి సలహాతో గంగమ్మ నేరుగా హైకోర్టులో పిటిషన్ వేసింది. పోలీసులు సరిగ్గా వెతకడం లేదని, తన కొడుకు ఆచూకీ కనుగొనాలని కోర్టును ఆశ్రయించింది. కన్న బిడ్డను కాటికి పంపిన ఆ తల్లే న్యాయం కావాలంటూ కోర్టు మెట్లెక్కడం ఈ మిస్టరీలోనే ఓ సంచలన ట్విస్టుగా మారింది. చట్టాన్ని సైతం మోసం చేయొచ్చనే ధీమాతో ఆమె ఆడిన ఈ డ్రామా చూసిన పోలీసులు సైతం షాక్ అయ్యారు. హైకోర్టు ఆదేశాలతో రంగంలో దిగిన ప్రత్యేక పోలీస్ సిట్ బృందం గంగమ్మను తమదైన శైలిలో ఇంట్రాగేషన్ చేయడంతో అస్సలు నిజం బయటపడింది. నిందితులు చూపించిన శ్మశాన వాటిక స్థలానికి వెళ్లి పోలీసులు భూమిని తవ్వగా వీరేష్ అస్థిపంజరం బయటపడింది. అక్కడ దొరికిన తాడు, దుప్పటి ఆధారంగా అది వీరేష్ దేనని కుటుంబ సభ్యులు కన్ఫర్మ్ చేశారు. అయితే పోలీసుల సీరియస్ ఇన్వెస్టిగేషన్లో తన పాపం పండిపోయిందని, సమాజంలో ముఖం చూపించలేరని గంగమ్మ తీవ్ర అవమాన భారానికి గురయ్యింది. విచారణ ఎదుర్కొంటూనే తీవ్ర అనారోగ్యంతో కర్నూలు ఆసుపత్రిలో చేరిన గంగమ్మ చికిత్స పొందుతూ లోకాన్ని విడిచిపెట్టింది. లవర్ కోసం కన్న కొడుకును చంపిన ఆ పాపాత్మురాలు చట్టం ముందు నిలబడకముందే ప్రకృతి శిక్షకు గురై ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. ఈ మిస్టరీ కేసులో పోలీసుల ఎంట్రీ అత్యంత సీరియస్గా, సినిమాటిక్గా సాగింది. హైకోర్టు తీవ్రంగా పరిగణించి 3 వారాల్లో నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశించడంతో పోలీస్ యంత్రాంగం అలెత్తగింది. ఏఎస్పీ సుప్రజ నాయకత్వంలో డీఎస్పీలు రవికుమార్, వెంకట్రామయ్య, సిఐలు రామలింగయ్య, నల్లప్ప, యుగంధర్లతో కూడిన ఒక పటిష్టమైన సిట్ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఫోరెన్సిక్స్ టీంతో కలిసి గత కొద్ది రోజులుగా సిట్ అధికారులు క్షేత్రస్థాయిలో జరిపిన గాలింపు, సాంకేతిక ఆధారాల విశ్లేషణ ఈ కేసును క్లైమాక్స్కు చేర్చింది. నిందితుల డ్రామాను బద్దలు కొడుతూ శ్మశానంలో పాతిపెట్టిన అస్థిపంజరాన్ని వెలికితీసి ఫోరెన్సిక్స్ ల్యాబ్కు పంపిన తీరు పోలీసుల నిబద్ధతకు నిదర్శనంగా నిలిచింది. చూసారుగా, వివాహేతర సంబంధం అనే వ్యామోహం ఎంతటి ఘోరానికైనా దారితీస్తుంది. కన్న ప్రేమను మరిచి డబ్బు ఆశతో చట్టాన్ని సైతం తప్పుదోవ పట్టించాలని చూస్తే గనక ప్రకృతి కూడా క్షమించదు అనడానికి ఈ ఘటనే ఒక పెద్ద ఉదాహరణ. చట్టం కళ్ళుగప్పి తప్పించుకోవాలని చూసిన అక్రమార్కులకు, నేరగాళ్లకు ఈ కేసు ఒక బలమైన హెచ్చరిక. నేరం ఎప్పటికైనా శిక్ష అనుభవించక తప్పదు.
ఇక సమాజంలో ఇరుగంటి పొరుగింటి వారి ప్రవర్తనపై ఇలాంటి నమ్మక ద్రోహం చేసే కిలాడీల పట్ల కూడా ప్రజలందరూ కూడా ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి.